ఆలయానికి ఏం సహాయం చేస్తే బాగుంటుందని చాలామంది భక్తులు ఒక్కొక్కసారి సందిగ్ధంలో పడుతూ ఉంటారు. దేవాలయానికి ఏ వస్తువు దానం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341 అధ్యాయం తెలుపుతుంది. గుడి లేదా దేవాలయం అనేది ఒక పుణ్యస్థలం. దేవాలయ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగా ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను చేస్తూ అవసరమైన దానిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. మరి దేవాలయాలకు ఎలాంటి వస్తువులను దానం చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో సవివరంగా తెలుసుకుందాం. ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దడం లాంటి శ్రమదానాలకు శ్రీ మహావిష్ణు లోకప్రాప్తి లాంటి పుణ్యఫలాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చిన కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జలను మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్లు నిర్మిస్తే కీర్తి పొందటానికి ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుండి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతాయంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికలను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, 4 కలశాలను దానం చేసిన వాడు 4 సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం దక్కుతుంది. వట్టివేళ్లతో తయారు చేసిన చాపలు లాంటివి ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపడానికి పాలకుడిని ఇచ్చిన పాప విముక్తే ఫలితం. దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమ గతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్ప కీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు. దర్పణం దానం చేసిన మంచి రూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధ్యానం, సస్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వ కోరికలు సిద్ధించడానికి దానం చేస్తూ ఉంటారు. పాడి ఆవును ఇస్తే గోలోక ప్రాప్తి, బండిని లాగే ఎద్దును ఇస్తే అంతకు 10 పుణ్యఫలాన్ని లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచర గాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా 1000 ఫలం లభిస్తుంది. శయన ఆసన దాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం. ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫల ప్రాప్తి. దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను, వాద్య పరికరాలను ప్రదానం చేసిన వాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటుంది. దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహ ప్రాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సస్యాలు, రసాలు, శాఖాలు ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహిత స్థితి కలుగుతుంది. వంట పాత్రలను ప్రదానం చేసిన పుణ్యఫలమే. పుష్ప వృక్ష తోటల ప్రదానం, గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం లాంటి వాటిని భగవత్ కృపను పొందడానికి కారణాలవుతాయని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటుంది. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటుంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలో వారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.